విశాఖ అంటేనే చాలా రిచ్. ఇంకా అక్కడ భూమి కొనాలంటే మామూలుగా ఉంటుందా? కానీ ఏదైనా ఒక కంపెనీ పెడతాము అంటే ప్రభుత్వమే చాలా తక్కువ ధరకి భూములు ఇస్తుందట. అది కూడా ఎంత అనుకుంటున్నారు? ఎకరం ₹1,00,00,000 లేదంటే ₹1,00,000 కాదు. ఎకరం 99 పైసలు, 59 పైసలంట. అది కూడా. అంటే ఎకరం రూపాయి లోపే వచ్చేస్తుంది. ఇది అందరికీ రావాలన్నా రాదు. అందరికీ ఇవ్వాలన్నా ఇవ్వరు. టీసీఎస్‌కి ఇచ్చారు. ఎకరం 99 పైసలకే టీసీఎస్‌కి ఇచ్చారు లీజ్‌కి. అది కూడా అమ్మేయడం కాదు. ఇప్పుడు మళ్ళీ ఉర్ఫా ఐటీ కంపెనీకి కేవలం ఎకరం ₹59కే ఇవ్వబోతున్నారట. ఇది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. అంటే ఒకటి ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే విశాఖలో భూములు అయితే చీప్ అయిపోలేదు, చీప్ అవ్వవు కూడా. విశాఖలో భూములు ఎప్పుడూ కాస్టే, ఇంకా కాస్ట్ పెరుగుతాయి. ఎకరం ₹1,00,000 ₹1,00,00,000 కూడా దొరికే పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు అభివృద్ధి పరంగా అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మొత్తం విశాఖని ఒక ఐటీ హబ్గా, ఐటీ సిటీగా మార్చేయాలి విశాఖని. ఇప్పుడు హైదరాబాద్లో ఎలాగో నానక్రామ్గూడ సిటీ ఇలాగ ఉంటాయో, ఒక ఐటీ హబ్ అక్కడ ఎలా ఉందో అంతకు మించిన ఐటీ సిటీగా విశాఖను మార్చాలి అంటే పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడికి ఆహ్వానించాలి. ఆహ్వానించినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఐటీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ పెరుగుతాయి. ఐటీ పరిశ్రమలు వస్తే చాలామందికి ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశం. అయితే ఇక్కడ తక్కువ రేటుకి భూములు ఇవ్వడం అనే కాన్సెప్ట్ అందరికీ ఇస్తారా? లేదు అంటే కొంతమంది కావాలని తమకు కావాల్సిన వాళ్ళకే ఇలాగ తక్కువ రేటుకి విశాఖలో భూములు కట్టబెడుతున్నారా అనేదే వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్. ఇందులో కూడా ఏమన్నా కుంభకోణం ఉందా, కుట్ర ఏమన్నా ఉందా అనేది వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. నిజంగా అందరికీ ఇలా తక్కువ రేటుకి ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు టీసీఎస్ ఉంది, వాళ్ళు అడిగారా? వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఇవ్వలేరా? వాళ్ళు కొనుక్కోలేరా? కాకపోతే బయట మార్కెట్ రేట్ మీద తక్కువకి ఇస్తే అయిపోద్ది. మరి 99 పైసలకి లీజుకి ఇవ్వడం ఏంటో అంటే ఉత్తిని ఇచ్చినట్టు ఒక రకంగా. కాకపోతే ఏదో డాక్యుమెంటేషన్ ఉండాలి కాబట్టి 99 పైసలు అని చెప్పి రాశారు అందులో. అంటే ఏంటో అది అర్థం కాదు. ఇప్పుడు అందుకే ఇది ఒక పెద్ద కుంభకోణం జరగబోతోంది అనేది వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్.